హలో గైస్, నా పేరు నిఖిలేష్. మీరు చూస్తున్నారు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు 4 మూవీస్ కి రివ్యూ ఇవ్వబోతున్నాను. అందులో ఒకటి హాలీవుడ్ మూవీ కూడా ఉంది. ఫస్ట్ వటియన్ మూవీ రివ్యూ. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 38 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. మూవీ స్టోరీలో ఒక అమ్మాయిని చంపేసీను అది ఫ్యామిలీతో చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు. మిగిలిందంతా ఓకే. మూవీ స్టోరీ ఏమిటంటే, హీరో రజనీకాంత్ గారు పోలీస్ కాప్ గా పనిచేస్తుంటాడు. జనాలకు త్వరగా న్యాయం జరగాలని నేరం చేసిన వారిని ఎన్కౌంటర్ చేస్తుంటాడు. అది తప్పు అని న్యాయమూర్తి అయిన అమితాబ్ బచ్చన్ గారు వాదిస్తూ ఉంటాడు. కొన్ని నెలల తర్వాత రజనీకాంత్ గారికి తెలిసిన ఒక అమ్మాయి చనిపోతుంది. ఆమెను చంపింది ఎవరు అని తెలుసుకునే క్రమంలో ఎటువంటి నిజాలు బయటపడ్డాయి, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీకి బీజిఎం అనిరుద్ గారు. అతని బీజిఎం ఫస్ట్ టైం అనుకుంటా, నాకైతే అంతగా నచ్చలేదు. మూవీ స్టోరీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది కానీ సెకండ్ హాఫ్ అయ్యేసరికి మనం ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాము. ప్లస్ పాయింట్స్. మూవీలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఇంకా ఫహద్ ఫాజిల్ గారి కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. చివరిగా నా కంక్లూజన్, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఓకే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్ కా మూవీ రివ్యూ. ఇది ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 29 minutes. మూవీ గురించి చెప్పాలంటే ఓకే మూవీ. మూవీ స్టోరీ కొత్తగా ట్రై చేశారు కానీ అంతగా కనెక్ట్ కాము. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే సస్పెన్స్ సీన్, ఇంకా మూవీ ఎండ్ అయ్యే 30 minutes చాలా బాగుంటుంది. మూవీ స్టోరీ ఏమిటంటే, కృష్ణగిరి అనే విలేజ్ లో హీరో అనగా కిరణ్ అబ్బవరం గారు పోస్ట్ మ్యాన్ గా పనిచేయడానికి వెళతాడు. ఆ ఊరిలో అమ్మాయిలు మాయమవుతూ ఉంటారు. అందుకు కారణమేంటి, మన హీరో కనిపెట్టాలా లేదా, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. స్టోరీ కొత్తగా ఉందా, అంతగా కనెక్ట్ కాము. ప్లస్ పాయింట్స్. మూవీలో విజువల్స్ చాలా బాగుంటాయి. నైట్ టైమ్ లో విలేజ్ ని చాలా బాగా చూపిస్తారు. కొండల మధ్యలో ఉండే విలేజ్ ని చాలా బాగా చూపించారు. మూవీలో యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. చివరిగా నా కంక్లూజన్, ఓకే మూవీ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. థర్డ్ అలన్ రెమ్యులెస్ మూవీ రివ్యూ. ఇది ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 1 hour 58 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది గాయ్స్. ఇది ఒక సైఫై హారర్ ఫిలిం మూవీ. మూవీ స్టోరీ ఏమిటంటే, మనుషులు భూమి మీద కాకుండా వేరే గ్రహంలోనూ బ్రతుకుతూ ఉంటారు. అక్కడ లైఫ్ వారికి నచ్చక భూమి మీదికి తిరిగి రావాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే వారు ఉన్న గ్రహం దగ్గరికి ఒక స్పేస్ షిప్ వస్తుంది. ఆ గ్రహానికి చెందిన 6 ఫ్రెండ్స్ కలిసి ఆ స్పేస్ షిప్ లోపలికి వెళ్తారు. తర్వాత ఏం జరిగింది, ఆ స్పేస్ షిప్ లోకి వెళ్లిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. స్టోరీ అంతగా గొప్పగా ఏమీ అనిపించదు గానీ ఎక్కడ కూడా బోర్ అనిపించదు, ఎంగేజింగ్ గానే ఉంటుంది. ప్లస్ పాయింట్స్. మూవీ ఎక్కడ బోర్ అనిపించదు, ఎంగేజింగ్ గానే ఉంటుంది. చివరిగా నా కంక్లూజన్, మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సైఫై హర్రర్ మూవీస్ నచ్చే వారికి ఈ మూవీ నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఫోర్త్ మూవీ రివ్యూ. లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 27 minutes. మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది గాయ్స్. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, బ్యాడ్ లాంగ్వేజ్ కూడా లేదు. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. మూవీ స్టోరీ ఏమిటంటే, లక్కీ భాస్కర్ అలియాస్ దుర్గా సల్మాన్ మూవీలో మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. అక్కడి నుంచి ఎలా ఎదిగాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి ఎలా బయటపడ్డాడు అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. నాకైతే చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్. దుర్గా సల్మాన్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకా హీరో గారి వైఫ్ అయిన మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వైఫ్ రోల్ లో చాలా బాగా యాక్టింగ్ చేసింది. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. చివరిగా నా కంక్లూజన్, నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ కంటెంట్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.